హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు రెసిపీ బీరకాయ ఎగురు. ఫస్ట్ మూకుడు పెట్టి పప్పు నూనె వేసుకోవాలి. బీరకాయ ఎగురు పప్పు నూనె చాలా బాగుంటుందండి. దానిలో కూడా ఉల్లిపాయ ముక్కలు మగ్గబెట్టుకోవాలి. అవి 3 కాయలు వేసానండి కేజీ బీరకాయలకి. ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే తీపి వచ్చేస్తుంది, అందుకు 3 ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఉప్పు వేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గుతాయని ఫస్ట్ ఉప్పు వేస్తారు ఎవరైనా సరే. ఉప్పు వేసుకుని మగ్గుతున్నప్పుడు అలా మగ్గబెడుతూ ఉండాలండి. కొంచెం మంచి కలర్ వచ్చిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. అందులో ఎక్కువ ఉల్లిపాయలు వేయకూడదండి, బీరకాయ కూరకి తీపిగా ఉంటుంది. తక్కువ వేసుకుంటే బాగుంటుంది కూర. దీంట్లో ఎండ్రోయిలు, కోడిగుడ్లు, పాలు వేసి వండుకోవచ్చు అండి, కోడిగుడ్లు వేసి వండుకోవచ్చు, ఎండ్రోయిలు వేసి వండుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు, ఎలా అయినా వండుకోవచ్చు. బీరకాయ కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకోవాలండి. మూకుట్లో కొంచెం అటు ఇటు తిప్పుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మగ్గబెట్టుకుని కొంచెం అటు ఇటు తిప్పి మూత పెట్టాలండి కాసేపు. బీరకాయ ఊరకనే మగ్గిపోద్దండి, ఉత్తునే. మంచి లేత బీరకాయలు అయితే మగ్గిన తర్వాత కొంచెం మగ్గిందండి లైట్గా. వాటరు తగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి. కారం వేసుకున్న కారం ఎక్కువ పట్టదు, పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది బీరకాయకి. పచ్చిమిరకాయలతోనే బాగుంటుంది. లైట్ కారం వేసుకుని అటు ఇటు తిప్పుకొని కొంచెం పాలు వేసుకుంటే పాలు వేసుకోవచ్చండి, లేకపోతే నీళ్ళైనా వేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ వేసేయకూడదు. చిన్న గ్లాసుడు వాటర్ వేసాను నేను. చిన్న గ్లాసుడు వాటర్ వేసి అవి కొంచెం తిప్పి మూత పెట్టి చిన్న మంట మీద మగ్గబెట్టుకోవాలండి. అదిగోండి ఎగిరిపోయింది. ఎగిరిపోయిన తర్వాత తిప్పుకొని ఉప్పు అది చూసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. బాగా ఎగిరిన తర్వాత కట్టేసుకోవాలి. అయిపోయిందండి. ఇంకా ఇలా వడ్డించేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.